హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర పండు మిరపకాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి. ఈ కొలతలతో చేస్తే ఈ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా బాగా కుదురుతుంది, అంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇలా చేసిన ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గోంగూర పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 4 పెద్ద సైజు గోంగూర కట్టల్ని తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్నవైతే ఒక 5-6 తీసుకోవాలి. అదే చిన్న సైజులో ఉన్నవి చిన్న కట్టలు అయితే 10 దాకా తీసుకోవాలి. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. తెల్ల గోంగూర అందుబాటులో ఉంటే తెల్ల గోంగూర కూడా తీసుకోవచ్చు. ఎర్ర గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం తగ్గించి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర ఆకులన్నింటినీ ఒలిచేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. తడి ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు, లేదా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా ఎక్కడైనా పాడైపోయిన ఆకులు ఉంటే తీసేసుకోవాలి. ఈ పచ్చడిని ఉదయాన్నే పెట్టాలనుకుంటే ముందు రోజు రాత్రే గోంగూరని పండు మిరపకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. చక్కగా ఆరిపోతాయి. అంటే తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మాత్రం పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమాత్రం తడి లేకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ గోంగూర మొత్తం ఈ విధంగా ఆకులు మొత్తం పూర్తిగా వడబడాలి, అంటే పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. ఈ మెంతులని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా దూరగా వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే పచ్చడి చేదొచ్చేస్తుందండి. కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెంతుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల పల్లి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి. ఒక 2 టీ స్పూన్లు వేసేసుకొని మనం ముందే డ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన అంతా పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఆకు మొత్తం పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గోంగూర చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మనం తీసుకున్న గోంగూరకి 1/2 కేజీ పండు మిరపకాయలు సరిపోతాయండి. కొంచెం కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 50 గ్రాముల వరకు పండుమిర్చిని ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. ఈ పండుమిర్చిని తీసుకునేటప్పుడు బాగా గట్టిగా ఉన్నవి, కండగా ఉన్నవి తీసుకోవాలి. తర్వాత వీటిని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పొడి క్లాత్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు వదిలేసేయండి. ఇవి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వీటి పైన ఉన్న తొడిమెను తీసేసుకుని రెడీగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజులో ఉన్న 2-3 వెల్లుల్లి గడ్డల్ని తీసుకొని ఈ విధంగా పైన పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాము, అలాగే కొద్దిగా పోపు వేసేటప్పుడు యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చింతపండుని 20 నుంచి 30 గ్రాముల వరకు తీసుకున్నానండి. అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా తీసుకొని ఇందులో ఈనెలు పిక్కలు ఇవేవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 100 గ్రాముల కల్లుప్పుని తీసుకున్నానండి. ఈ ఉప్పుని కొంచెం సేపు ఎండలో ఎండబెట్టిన తర్వాత యూస్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. కప్స్ వైజ్ చెప్పాలి అంటే ఒక 1/2 కప్పు నిండుగా సరిపోతుంది. తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న మెంతుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక పెద్ద మిక్సర్ జార్ తీసుకొని ఫస్ట్ మనం రెడీగా పెట్టుకున్న సాల్ట్ను వేసేసుకోవాలి. అలాగే చింతపండును కూడా ఈ విధంగా విడదీసేసుకొని వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పండు మిరపకాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా పోపుగా ఉంచేసుకొని మిగతావన్నీ వేసుకోవాలి. అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ని కూడా వేసి మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని, అంటే గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. గోంగూరని వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని లైట్గా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి గోంగూర అక్కడక్కడ ఆకుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గోంగూరతో పాటు ఒక 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మరి ముద్దలాగా మెత్తగా అవుతుంది. పసుపు వేయటం వలన పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కోట్స్గా బ్లెండ్ చేసిన తర్వాత ఒక 8 బాక్స్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే సంవత్సరం వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అనుకుంటే ఒక 5 రోజుల పాటు బయట ఉంచేసి, అంటే పచ్చడి బాగా ఊరేంత వరకు బయట ఉంచేసి
తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసేసుకొని పోపు వేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను కొంచెం పచ్చడిని పోపు వేస్తున్నానండి. ఇది పచ్చడి ఎంత బాగా ఊరితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడిని పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. పల్లి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, మనం ముందే పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు దినుసులన్నింటినీ లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి, బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పండుమిర్చి పచ్చడిని వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా గోంగూర పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.